శ్రోతలందరికీ నమస్కారం. మనం లలితా సహస్రనామ స్తోత్రంలో శ్లోకాలకి తెలుగు అర్థాలు తెలుసుకునే ప్రయత్నంలో ఇప్పటి వరకు 14 శ్లోకాలకు 34 నామాలు వాటికి అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ తర్వాత 35 నుంచి ప్రారంభించబోతున్నాం. లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమ స్థనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయ. ఇప్పుడు ఈ శ్లోకానికి అర్థం చెప్పుకుందాం. దీంట్లో 2 నామాలు ఉన్నాయి. అవి ఏమిటంటే లక్షరోమలతాధారత సమున్నేయ మధ్యమ అంటే కనబడుచున్న నూగారు అనేటి తీగను అనుసరించి ఉద్ధరింపబడిన నడుము గలది. నూగారు అనే తీగకు ఆధారంగా ఉన్న నడుము కలది. ఇంకా రెండవ నామం స్థనభారదలన్ మధ్య పట్టబంధవలిత్రయ. వక్షముల బరువుకు విరుగునేమో అన్నట్లున్న నడుముకు చుట్టూ 3 మాటలు పట్టీలు కట్టినట్లున్న 3 ముడతలు గలది. ఇప్పుడు 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్న కింకిణీకారమ్య రసనాదామభూషిత. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా 2 నామాలు ఉన్నాయి. వాటికి అర్థం చెప్పుకుందాం. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ అంటే ఉదయించే సూర్యుని రంగుల కుంకుమ పువ్వు రంగులా కనబడే వస్త్రముతో ప్రకాశించే కటి ప్రదేశము గలది. రత్న కింకిణీకారమ్య రసనాదామభూషిత అంటే రత్నములతో కూడిన చిరుగంటలతో ఉన్న అందమైన వడ్డానపు త్రాటి చేత అలంకరింపబడినది. ఇప్పుడు 17వ శ్లోకం చెప్పుకుందాం. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత మాణిక్య మకుటాకార జాను ద్వయ విరాజిత. ఇప్పుడు ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. వాటికి అర్థం చెప్పుకుందాం. కామే సజ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్యవంతమైన లేదా మృదువైన తొడలను కూడినది. మాణిక్య మకుటాకార జాను ద్వయ విరాజిత తొడల క్రింద మాణిక్యంతో చేసిన కిరీటం వంటి మోకాళ్ళి చెప్పులు అంటే మోకాళ్ళతో ప్రకాశించున్నది. ఇప్పుడు 18వ శ్లోకం చెప్పుకుందాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగిక గూఢగుల్ఫ కూర్మపృష్ఠ జైష్ణు ప్రప్రదానివిత. ఇప్పుడు ఈ శ్లోకంలో 3 నామాలు ఉన్నాయి. వాటికి అర్థం చెప్పుకుందాం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగిక ఆరుద్ర పురుగుల ఎర్రని కాంతులతో ఉండు మన్మధుని బాణాల వలె ప్రకాశించు పిక్కలు కలిగినది. గూఢగుల్ఫ నిండైన చీలమండలు గలది. కూర్మపృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత తాబేలు యొక్క వీపు భాగపు నునుపుకు పోటీగా ఉండే పాదములు కలిగినది. అంటే ఆమె పాదాలు అంత నున్నగా ఉంటాయన్నమాట. తాబేలు వీపే బాగా నున్నగా ఉంటుంది, దాని మీద ఏది నిలబడదు. ఈమె పాదాలు కూడా అంత నున్నగా ఉంటాయి. ఇప్పుడు 19వ శ్లోకం చెప్పుకుందాం. నఖదీధితి చంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఇప్పుడు ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. వాటికి అర్థం చెప్పుకుందాం. ఇప్పుడు నఖదీధితి చంచన్న నమజ్జన తమోగుణ అంటే తనకు నమస్కరించే జనుల అజ్ఞానము అను చీకటిని పోగొట్టగలిగిన గోళ్ళు కాంతులు కలిగినది. అంటే ఆమె గోళ్ళ కాంతులతోటే తనకి నమస్కరించే వాళ్ళ అజ్ఞానాన్ని పోగొట్టగలిగినది అన్నమాట. ఆమె పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అంటే 2 పాదముల యొక్క కాంతి సముదాయము చేత తిరస్కరింపబడిన పద్మముల కలది. అంటే పద్మముల కాంతి కంటే ఎక్కువగా ఆమె పాదాల కాంతి ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే పాదాల కాంతులు పద్మల కాంతులను మించి ఉంటాయని, తామర పువ్వుల కంటే చాలా అందంగా ఉండే 2 పాదాలు కలిగినది. ఇప్పుడు 20వ శ్లోకం చెప్పుకుందాం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజ మరాళీ మందగమన మహాలావణ్య సేవధి. ఇప్పుడు ఈ శ్లోకంలో 3 నామాలు ఉన్నాయి. వాటి అర్థం చెప్పుకుందాం. సింజానమణి మంజీర మండిత శ్రీపదాంభుజ ధ్వని చేయుచున్న మనుల గల అందలి చేత అలంకరింపబడిన శోభగల పద్మములంటి పాదములు గలది. మరాళీ మందగమన హంసవలే నిదానమైన సౌమ్యమైన నడక కలిగినది. మహాలావణ్య సేవధి అతిశయించిన అందమునకు గని లేదా నిధి. అంటే ఇంకా అంతకంటే అందం ప్రపంచంలో ఎక్కడ ఉండదని అనమాట. ఇంకా లలితాదేవి యొక్క అందం అంత అందం అన్నమాట.
ఇప్పుడు 21వ శ్లోకం చెప్పుకుందాం. సర్వారుణానవధ్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరంకాస్థ శివ స్వాధీనవల్లభ. ఇప్పుడు ఈ శ్లోకంలో 6 నామాలు ఉన్నాయి. ఆ 6 నామాలకి అర్థం చెప్పుకుందాం. సర్వారుణ అంతటా ఎరుపు రంగులో ప్రకాశించున్నది. అనవధ్యాంగి వంక పెట్టుటకు వీలు లేని అవయము గలది. అంటే ఇప్పుడు చూడండి, కొందరికి అవయవాల్లో కూడా కొన్ని లోపాలు ఉంటాయి ఏదో వంక పెట్టడానికి. కానీ ఆమె అలాంటి వంక పెట్టడానికి వీలు లేని అవయములు గలది అనమాట. సర్వాభరణ భూషిత అన్ని రకాల ఆభరణాల చేత అలంకరింపబడినది. ఆమెకి లోటు ఏంటండి? హిమవంతుడి కుమార్తె. హిమవత్ పర్వతం అంటే ఆభరణాలకి రత్నాలన్నిటికీ నిలయం. అది బంగారానికి ఏంటి, రత్నాలకి ఏంటి అది. అలాంటి హిమవంతుడి కుమార్తెకి ఎన్ని అలంకారాలైనా చేసుకోగలుగుతుంది. శివకామేశ్వరాంకస్త శివస్వరూపుడు కామస్వరూపుడు అగు శంకరుని యొక్క తొడ నివాస స్థానముగా కలిగినది. అంటే ఇప్పుడు కూడా శివుడి తొడ మీద కూర్చుని ఉంటుంది అనమాట ఆమె. ఈ శివ కుటుంబం ఫోటోలు చూసుంటారు, ఎడమ తొడ మీద కూర్చుని ఉంటుంది పార్వతి. శివ వ్యక్తమైన శివుని రూపము గలది. స్వాధీన వల్లభ అంటే తనకు లోబడిన భర్త గలది. అంటే భర్తని కొంగును ముడేసేసుకుంటాం కాదు సుమా, భర్తకు అనుకూలంగా ప్రవర్తించేదన్నమాట. స్వాధీన వల్లభ అంటే భర్త మనస్సును గెలుచుకున్న భార్యని ఎవరైనా స్వాధీన వల్లభ అని. ఎలా గెలుచుకోగలుగుతుంది భర్త మనసు? అంటే భర్త మనసుని ఇంక తెలిసి ఉండాలన్నమాట. అప్పుడు భర్త మనసు గెలుచుకోగలుగుతుంది. అందుచేత ఆమెకి స్వాధీన వల్లభ. ఇప్పుడు 22వ శ్లోకం చెప్పుకుంటాం. సుమేరు మధ్య శృంగస్థ శ్రీమన్నగరనాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసనస్థిత. ఇప్పుడు ఈ శ్లోకంలో ఉన్నాయి 4 నామాలు, వాటికి అర్థం చెప్పుకుందాం. సుమేరు శృంగ మధ్యస్థ అంటే మేరు పర్వతపు శిఖరము యొక్క మధ్య ప్రదేశంలో ఉన్నది. శ్రీమన్నగర నాయిక శుభాలను ఇచ్చే అంటే ఐశ్వర్యంతో కూడిన నగరమునకు నాయకురాలు. అంటే శ్రీచక్రం ఉంటుంది కదా, ఆ శ్రీచక్రమే శ్రీనగరం ఉంటుంది. చింతామణి గృహంతస్థ చింతామణులతో నిర్మింపబడిన గృహము లోపల నివసించేది. పంచబ్రహ్మాసన స్థిత అంటే పంచబ్రహ్మల చేత చేయబడిన ఆసనము మీద కూర్చున్నది. అంటే పంచబ్రహ్మలు అంటే బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశాన మరియు సదాశివ పంచబ్రహ్మలు అంటారంట. ఈ పంచబ్రహ్మల చేత చేయబడిన ఆసనం మీద కూర్చున్నది. ఇప్పుడు 23వ శ్లోకం చెప్పుకుంటాం. మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని. ఇప్పుడు ఈ శ్లోకంలో 5 నామాలు ఉన్నాయి. ఆ 5 నామాలు చెప్పుకుందాం. మహాపద్మాటవీ సంస్థ అంటే మహిమగల లేదా గొప్పదైన తామర పువ్వుల అడవిలో నివసించేది. తామర పువ్వుల అడవి అంటే తామర పువ్వుల చెరువే, దానిలో తామర పువ్వులలో నివసిస్తుంది కాబట్టి అలా వర్ణింపబడింది ఇక్కడ. కదంబ వనవాసిని కడిమి చెట్టు యొక్క తోట యందు నివసించేది. సుధాసాగర మధ్యస్థ అంటే అమృత సముద్రం మధ్యలో నివసించేది. అమృత సముద్రం అంటే వేరే లేదు, క్షీరసాగరమే అమృత సముద్రం. కామాక్షి అందమైన కన్నులు గలది. కామదాయిని భక్తుల కోరికలను నెరవేర్చున్నది. ఇప్పుడు 24వ శ్లోకం చెప్పుకుంటాం. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత. ఈ శ్లోకంలో 2 నామాలు ఉన్నాయి. ఆ 2 నామాలకి అర్థం చెప్పుకుందాం. దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అంటే దేవతలు, ఋషులు మరియు గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్నది. అంటే పూజించదగిన అన్ని గుణాలు కలిగినది. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్విత భండు అను రాక్షసుని సంహారమును విషయంలో ప్రయత్నం చేయు స్త్రీ దేవతల సేనలతో కలిసి ఉన్నదనమాట. భండాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి స్త్రీ దేవతలందరినీ సమకూర్చుకున్నదన్నమాట. ఇప్పుడు 25వ శ్లోకం చెప్పుకుందాం. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భిరావృత. ఇప్పుడు ఈ శ్లోకంలో కూడా 2 నామాలు ఉన్నాయి. సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజసేవిత
అంటే సంపత్కరీదేవి చేత చక్కగా అధిరోహింపబడిన ఏనుగుల సముదాయము చేత సేవింపబడుచున్నది. అంటే సంపత్కరీదేవి అనగా అన్ని రకాల ఏనుగుల మచ్చిక చేసుకున్న కలిగినది. అంటే గజ విద్యలో నేర్పరి అనమాట. సంపత్కరీదేవి అంటే గజ విద్యలో నేర్పరి. అశ్వారూఢాధిష్ఠిత కోటి కోటి భిరావృత. అశ్వరూఢ అనే దేవి ఆధ్వర్యంలో కోటాను కోట్ల గుర్రములతో చుట్టుకొనబడి ఉన్నది. ఇప్పుడు 26వ శ్లోకం చెప్పుకుందాం. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. ఈ శ్లోకంలో కూడా 2 నామాలు ఉన్నాయి. ఆ 2 నామాలు ఏంటో ఇప్పుడు చెప్పుకుందాం. చక్రరాజరథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము అను పేరు గల రథములో ఉంచబడిన సమస్తమైన ఆయుధములచే అలంకరింపబడినది. గేయ చక్రరథారూఢ మంత్రిని పరిసేవిత. గేయ చక్రము అను పేరు గల రథమును అధిష్ఠించిన మంత్రినీదేవి అన్ని వైపుల నుండి సేవింపబడుచున్నది. ఈ మంత్రినీదేవి సంగీతదాయిని అంటే శ్యామలాదేవి. ఈ శ్లోకంతో ఇంతవరకు 26 శ్లోకాలు చెప్పుకుందాం కదా మనం. ఇక మిగిలిన ఎపిసోడ్ చెప్పుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే కామెంట్లు ఎవరో పెట్టలేదు ఇంతవరకు. కనీసం కామెంట్లు పెట్టండి. నేను ఎలా చెప్తున్నాను ఏంటనేది శ్రోతలందరికీ అర్థమవుతున్నదా లేదా. కామెంట్లు పెడితే అంటే నేను సరి చేసుకుంటాను అనమాట. ఒకవేళ ఏమైనా కొంచెం తప్పులుగా మాట్లాడుతున్నా, ఒకవేళ అక్షర దోషాలు ఏమైనా వస్తున్నా మీరు విమర్శిస్తే దాన్ని నేను సరిదిద్దుకుంటాను. అంతేగాని నన్ను విమర్శిస్తున్నారు అని నేను చిన్నపుచ్చుకునేవాడిని కాదు, సరిదిద్దుకుంటాను అనమాట. అది అంచేత దయచేసి కామెంట్లు పెట్టడం మర్చిపోకండి. బాగున్నదంటే బాగున్నదని, బాగోకపోతే బాగోలేదని, ఇది ఇలా ఉంటే బాగుండును లేదా అలా ఉంటే బాగుండునని ఉంటాయి కదా అభిప్రాయాలు. మీ అభిప్రాయాలు తెలియజేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఉత్సాహంగా మాట్లాడగలుగుతాను. ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకుంటానికి అవకాశం ఉంటుంది. దయచేసి కామెంట్లు పెట్టడం మర్చిపోకండి.